పూడి శ్రీహరిని అక్రమంగా నిర్బంధించి అరెస్టు చేసిన పోలీసులకు ఆయన్ను జైల్లో ఉంచాలి అనుకున్న పాచకులు పారలేదు. అక్రమ అరెస్టుపై పోలీసులను నిలదీసిన న్యాయస్థానం పూడి శ్రీహరికి సొంత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. 33 గంటల నిర్బంధం తరువాత శ్రీహరి బయటకు వచ్చారు. పోలీసుల పైశాచికత్వం, చిన్నబాబు రెడ్ బుక్ రాజ్యాంగం న్యాయస్థానాల ఎదుట పని చేయవు అని మరోమారు రుజువైంది. వైఎస్ఆర్సీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని పోలీసులు అరెస్టు చేయడంపై కుప్పం కోర్టు మొట్టికాయలు వేసింది. సోషల్ మీడియా కేసుల్లో అరెస్టులు సరికాదని సాక్షాత్తు సుప్రీంకోర్టు చెబుతున్న పోలీసులు తమ పద్ధతి మార్చుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు రాప్తాడుకు చెందిన గిరీష్ను అరెస్టు చేసిన పోలీసులు ఆయనతో బలవంతంగా వాంగ్మూలం పేరిట శ్రీహరిపై కేసు నమోదు చేశారు. అయితే సెక్షన్ 111 ఈ కేసులో వర్తించదని, కన్ఫెక్షన్ స్టేట్మెంట్ ప్రకారం శ్రీహరిపై అక్రమ కేసు పెట్టారని, రిమాండ్ ఇవ్వకూడదని శ్రీహరి తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. గతంలో సోషల్ మీడియా పోస్టులపై హైకోర్టు తీర్పులను సమర్పించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సెక్షన్ 111 వర్తించదని స్పష్టం చేశారు. ఇతర సెక్షన్లు 7 ఏళ్లలోపు శిక్ష పడేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనల్లో నోటీసులు ఇచ్చి విచారించకుండా అరెస్టు చేయటం సరికాదన్నారు. సోషల్ మీడియా పోస్టులపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను పోలీసులు పట్టించుకోవడం లేదని తప్పుబట్టారు. సొంత పూచీకత్తుపై శ్రీహరిని విడుదల చేస్తున్నట్టు కుప్పం జూనియర్ సివిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్ జర్నలిస్టులపై కేసులు దారుణమని పూడి శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్ మంజూరు అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ తాను 25 ఏళ్లుగా విలువలతో కూడిన జర్నలిజమే చేశానని చెప్పారు. ఏనాడు తప్పు చేయలేదని, ఇప్పటికీ తనపై ఒక్క కేసు కూడా లేదన్నారు. సీఎం చంద్రబాబుపై వ్యంగ్యంగా పోస్టులు పెట్టినట్టుగా కుప్పం పోలీసులు తనపై అభియోగాలు మోపుతూ కేసులు బనాయించారన్నారు.